వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వజ్ర వాహనంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఇక అంబటి రాంబాబుతో పాటు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్లోనే అంబటి లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్నారు. అనంతరం అంబటి రాంబాబుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజు, సునీల్ గత 7 గంటల నుంచి కూడా గుంటూరు అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా హైడ్రామా నెలకొంది. దాదాపుగా అతన్ని పొద్దున ఏదైతే ఉందో గోరంట వద్ద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చంద్రబాబు మీద అటు మరోవైపు లోకేష్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో కూడా ఒక్కసారిగా కూడా కోపొచ్చినటువంటి మొత్తం అంతా టీడీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ చేరుకున్న తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా కూడా ఆయన లోపల నివాసం లోపల ఉన్నాడు. ఆయన ఆ తర్వాత కిటికీ అద్దాలు మొత్తం కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇంటికి అంబటి రాంబాబు ఇంటి మీదకి అటువైపు మరోవైపు కార్యాలయం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడిన పరిస్థితి ఉంది. మరోవైపు అంబటి రాంబాబు ఇంటికి కూడా నిప్పు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 2-3 సార్లు కూడా అయితే పలు దఫాలుగా కూడా ఆయన ఇంటి మీద కూడా దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుకి అటు మరోవైపు లోకేష్ కూడా ఇద్దరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మోహరించి ఆ ఇంటి ముందు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబు అయితే మాత్రం తన మాటలకి ఆయన చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, తాను చేసిన వ్యాఖ్యలు మాత్రం కేవలం నన్ను అన్నందుకు చేశారని చెప్పేసి కేవలం చంద్రబాబు అనే ఉద్దేశంతో కాదని చెప్పేసి కూడా మరోవైపు చెప్తూనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని దీనిపై కూడా తను ఒకసారిగా కూడా తన కుక్క కూడా చంద్రబాబు మరోవైపు లోకేష్ కూడా మాటలుగా దానికి కూడా భయపడరని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కూడా ఒకసారిగా కూడా టీడీపీ శ్రేణులు మరోసారి కూడా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకసారిగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు 4 ప్రాంతాల్లో కూడా మోహరించినా కానీ ఒక్కసారిగా కార్యకర్తలు 100 మంది కూడా అక్కడ చేరుకోవడంతో కూడా పరిస్థితి అదుపు తప్పింది. మొత్తంగా కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా ఇంటి మీద కూడా రాళ్ళు చూసి అటువైపు లోపల ఉన్నటువంటి అద్దాలు కిటికీ అద్దాలు కానీ పూల కుండీలు మరోవైపు కార్లు ఏవైతే కార్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినా కానీ ఆ తర్వాత హైడ్రామా నడుమ కూడా అతన్ని ఇప్పుడు కొద్దిసేపటి అతన్ని అరెస్ట్ చేసిన అతనికి వజ్ర వాహనం ఏదైతే ఉందో పోలీసు వజ్ర వాహనంలో కూడా అతన్ని తరలించారు. అక్కడి నుంచి కూడా అతన్ని నల్లపాడు పిఎస్ కూడా తరలించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 6 గంటల హైడ్రామా మధ్య కూడా అంబటి రాంబాబు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కూడా కార్యకర్తలు కూడా పొద్దు నుంచి ఇప్పటిదాకా కూడా అతని కోసం అది వేచి ఉన్నారు. మొత్తానికి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసు ఎట్టగలకు అతను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు అంబటి రాంబాబు మీద వివిధ పోలీస్ స్టేషన్లో కూడా చాలా కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా నియోజకవర్గ వారిగా కూడా అందరూ కూడా అతని మీద అంబటి రాంబాబు మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు మీద ఇప్పటికే అయితే మరోవైపు అంబటి రాంబాబు భార్య కూడా విజయలక్ష్మి కూడా ఇప్పటికే లంచ్ నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. తనకు రక్షణ కల్పించాలని తన లోపల మొత్తం అందరూ లోపలికి బందీలుగా ఉన్నామని మొత్తం మమ్మల్ని 24 hours లో మాకు రక్షణ కల్పించాలంటే కూడా లంచ్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా తమ ఇంటి మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో కూడా తమకు రక్షణ కల్పించలేకపోయారని చెప్పేసి కూడా పిటిషన్ కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే అంబటి రాంబాబుని ఇప్పటికీ అరెస్ట్ చేశారా అంటే భారీ ఎత్తున కూడా మోహరం చేస్తున్నారు. అంటే 100 మంది కార్యకర్తలు ఇంకా గుమ్మికొడుకునే నేపథ్యంలో కూడా పోలీసులు అయితే అంబటి రాంబాబు ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కూడా నల్లపాడు బిఎస్ కూడా తరలించే అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి కూడా వైద్య పరీక్షలు తగ్గిన తర్వాత కూడా కోర్టులో హాజరుపరుస్తాం అంటే న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని చెప్పేసి కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబుని అతని ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు లేదనుకుంటే మాత్రం మరోవైపు రేపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారని కూడా వేచి చూసే పరిస్థితి ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు మీద ఇప్పుడు కార్యకర్తలు కూడా ఒకవైపు అరెస్ట్ చేసినా కానీ ఇప్పటికీ కార్యకర్తలు ఇక్కడ మొత్తం అంతా కూడా అంబటి రాంబాబుని ఒక దశలో కూడా ఇంటిని తగలబెట్టేసేందుకు కూడా ఒకసారిగా మొత్తం అంత పెక్షలు మొత్తం అంతా తయారు చేసి కూడా అక్కడ తగలబెట్టిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చి కూడా ఒకసారిగా కూడా మొత్తాన్ని అక్కడ ఆపిన పరిస్థితి ఉంది.
ఓకే నాగరాజు, అయితే ప్రజెంట్ అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? వజ్ర వాహనాన్ని తీసుకొచ్చి మరి వజ్ర వాహనాల్లో అంబటి రాంబాబుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడింది. అంత సివియర్గా సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఇంటి దగ్గర ఇంకా కూడా నిప్పు పెట్టడం కూడా కనబడుతోంది అంబటి ఆఫీస్కి. సో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అది ఉన్న పరిస్థితుల్లో నుంచి అంటే ఒకసారి కూడా వజ్ర వాహనంలో మధ్యాహ్నం నుంచి కూడా అక్కడికి వజ్ర వాహనంలో కూడా అంబటి రాంబాబు తరలించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. ఒకనొక దశలో పూర్తి స్థాయిలో కార్యకర్తలు కూడా దాదాపుగా వందలాది మంది కూడా మోహరించి కూడా రావడంతో కూడా అదుపు పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా కార్యాలయం అటువైపు ఇంటిని కూడా మొత్తం కూడా మొత్తం అద్దాలు మొత్తం పాల్గొట్టిన పరిస్థితి అయితే ఉంది. దాంతో బయటికి అంబటి రాంబాబుని బయట తెచ్చేందుకు కూడా పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నం చేసినా కానీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మొత్తం కూడా బయటకు రానికుండా అడ్డుకున్నారు. ఒకనొక దశలో కూడా ఆయన ఇంటికి తగలబెట్టేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో కూడా పోలీసు కొంత అడ్డుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా కార్యకర్తలు ఇంకా కదలలేదు. అయితే మొత్తం అయితే అక్కడి నుంచి ఆ కిటికీ అద్దాలు కానీ మొత్తం అంతా పాల్గొట్టి కార్లు పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. అంబటి రాంబాబుని ఎట్లాగైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి, లేదనుకుంటే మమ్మల్ని మాకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా కార్యకర్తలు భారీ ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అరెస్ట్ చేసి అంబటి రాంబాబుని నల్లపాడుకి తరలించినా కానీ కార్యకర్తలు మాత్రం భారీ ఎత్తున మాత్రం అంబటి రాంబాబు ఇంటి ముందే వేచి ఉన్న పరిస్థితి ఉంది. సునీల్. ఓకే నాగరాజ్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి అంబటి రాంబాబు అరెస్టుతో గుంటూరులో వాతావరణం అయితే వేడెక్కిందనే చెప్పాలి. ముఖ్యంగా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. భారీగా పోలీస్ బందోబస్తు, పోలీసులు అక్కడ రక్షణ వలయంలాగా నిలబడినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పటిష్ట చర్యలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కానీ కార్యకర్తలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. నిరసన బావుట ఎగరవేస్తున్నారు టీడీపీ స్టాండ్లో అంబటి ఇంటి దగ్గర. సో ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి జయరాజ్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుని విచారిస్తున్నారు డిఎస్పీ స్థాయి అధికారి, మిగతా సిబ్బంది. అంబటి రాంబాబు మధ్యాహ్నం నుంచి కూడా దీనిపైన నాటకీయ పరిణామాలు జరుగుతా ఉన్నాయి. అంబటి రాంబాబు కూడా అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఎక్కడ తగ్గేది లేదని చెప్పేసి ఆయన కూడా ఆ మీడియాతో మాట్లాడుతూ కూడా అన్నారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు, కూటమి శ్రేణులు బగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్ నగర్ లోని అంబటి ఇంటిని చుట్టుముట్టారు తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు. 6 గంటలకు పైగా ఆందోళన జరుగుతా ఉంది. ఇంటి పైన రాళ్లు రువ్వారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు, చీరలతో అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర నిరసన కార్యక్రమం తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలను బలవంతంగా అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే ఇంకా ఒకవైపు కొనసాగుతున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ అంబటి రాంబాబుని విచారిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయిన తర్వాత ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలిస్తారు. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే అంబటి రాంబాబు పూర్తి స్థాయిలో ఈ రోజు పోలీసు నాటకీయ పరిణామాల నేపథ్యంలో దాదాపు ఇంకా ఆందోళన ఒకవైపు ఇంటి దగ్గర కొనసాగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మని దగ్ధం చేసేటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ ఒకవైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అంబటి రాంబాబు సవాల్ విసిరినటువంటి పరిస్థితి కూడా మరొక వైపు ఉంది. ఎక్కడ తగ్గటానికి తాను సిద్ధంగా లేదు, క్షమాపణ చెప్పడానికి కూడా తాను సిద్ధంగా లేను, అరెస్ట్ అవుతాను, అవసరమైతే రిమాండ్కి వెళ్తానని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లోనే ఆయన్ని లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత అంబటి రాంబాబుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగే అవకాశం ఉంది. సునీల్.
రైట్ జయరాజ్, అయితే చాలా సిచ్యువేషన్స్ అయితే చాలా చేదాటిపోయినటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో పోలీసులు కూడా కార్యకర్తల్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు తాజా పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజెంట్ కార్యకర్తలందరినీ కూడా ఇళ్లకు పంపించినట్టుగా తెలుస్తోంది, పోలీసులు చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. కానీ అంబటి ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అరెస్ట్ చేసిన అనంతరం? సునీల్, అంబటి ఇంటి దగ్గర ఇంకా ఆందోళన జరుగుతా ఉంది. అక్కడైతే పరిస్థితి పూర్తి స్థాయిలో ఇంకా సర్దుబాటు అవ్వనట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా దానికి ఎక్కడ కూడా ఆయన పూర్తిగా ఆయన ముందు అన్న మాట ప్రకారం నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తం తాను అరెస్ట్ అయినా అవుతాను కానీ ఎక్కడ కూడా క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబుకి అదేవిధంగా లోకేష్ గాని రెడ్ బుక్ గాని తాను ఎక్కడా కూడా తల వంచే పరిస్థితి లేదు. మొత్తం మీద రాజశేఖర రెడ్డి అనుచరుడిని ఆయనతో పాటు కలిసి నడిచాను, మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి అంశం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయన ప్రభుత్వంలో పనిచేశాను, తాను ఎక్కడ కూడా తగ్గేటటువంటి పరిస్థితి లేదు, అరెస్ట్ అవుతాను, ఆ రిమాండ్కి వెళ్తాను, బెయిల్కి కూడా వెళ్ళను అని చెప్పేసి ఆయన తెగేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన్ని కొద్దిసేపటి క్రితమే గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నవభారత్ నగర్ లోని అంబటి ఇంటిని చుట్టుముట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు గత కొన్ని గంటలుగా అక్కడ పూర్తి ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంబటి రాంబాబు ఇంటి మీద రాళ్లు రువ్వారు, అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా దగ్ధం చేశారు. చెప్పులు చీరలతో మహిళలు అయితే పూర్తిగా నిరసన తెలిపినటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ మొత్తం అంబటి రాంబాబుకి అండగా నిలబడి పూర్తిగా పోలీసు భద్రతా వలయం నేపథ్యంలో ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ అంబటి రాంబాబుని విచారిస్తా ఉన్నారు. లీగల్ ఫార్మాలిటీస్ మరికొద్దిసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేట అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్. అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పిఎస్ కి అయితే తరలించారు. పిఎస్ లో లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పోలీస్ స్టేషన్ లోనే కంప్లీట్ చేసిన అనంతరం అంబటి రాంబాబును గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రజెంట్ అయితే అంబటి రాంబాబుని అరెస్టు చేసిన తర్వాత కూడా అంబటి ఇంటి దగ్గర అయితే ఇంకా పరిస్థితి అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ శ్రేణుల ఆగ్రహ జ్వాలలు ఇంకా వెళ్లగక్కుతూనే ఉన్నారు. టీడీపీ శ్రేణులని శాంతింపజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గనటువంటి పరిస్థితి కనబడుతోంది. రాళ్లు కోడిగుడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అంబటి ఆఫీస్ కి ఏకంగా టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం.